ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాయితీలు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనను త్వరగా పూర్తి చేయాలని వినతించామని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సుజనా చౌదరి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సుజనా విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవన్నీ ఇవ్వాలని అభ్యర్థించామని చెప్పారు. ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా 10 సంవత్సరాల్లో రావాల్సినవి 18 నెలల్లో మనం చాలా వరకు సాధించాం. కానీ ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మెయిన్ ఎంఫసిస్, తర్వాత స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ప్యాకేజింగ్ కూడా నెక్స్ట్ సబ్జెక్టు. థర్డ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి మన రాజ్భవన్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ కడతానికి వీటన్నిటికీ కూడా ఫైనాన్షియల్ సపోర్టు. తర్వాత 13-14 ఫైనాన్షియల్ ఇయర్కి డెఫిసిట్ బడ్జెట్ ఇస్తామని చెప్పారు. వీటన్నిటి చట్టాన్ని యాక్ట్ పాస్ చేసిన ప్రకారం ప్లస్ ప్రామిసెస్ గివెన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ బై దెన్ ప్రైమ్ మినిస్టర్ గారు చేయాలి అనేది నీతి ఆయోగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమొస్తుంది అవుట్కమ్ అనేది నాకు ఇంకా తెలియదు. భవన విషయంలో క్లియర్ కట్గా 58-42% మీద విభజించుకోండి ఇద్దరు చీఫ్ సెక్రటరీస్ కలిసి అని చెప్పి దాంట్లో ఉంది చట్టంలో. అది కూర్చొని చేస్తారు.